భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తుంటారు. రోజు తులసిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయంగా కూడా తులసి ఇంట్లో ఉంటే మంచిదని విదేశీయులు కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. తులసిని బృంద అని కూడా అంటారు. కొంతమంది తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటారు. తులసి తీర్థం భారతీయ సాంప్రదాయాలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. దీన్ని సర్వరోగ నివారిణిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు. తులసి 24 గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. ప్రాచీన పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా భక్తుల అంతిమ లక్ష్యమైన మోక్ష సిద్ధిని తులసి ఎంతో మేలు చేస్తుంది. అంటే పుట్టుక, మరణించుట, మళ్ళీ జన్మించుట అనే మానవ చక్రం నుంచి విముక్తి పొందే మార్గమే ఈ మోక్షం. ఇందుకోసమే సృష్టిలోని ప్రతి జీవి ఆశపడుతుంటారు. అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు, పవిత్ర గ్రంథాలను ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాకుండా లక్ష్మీదేవికి భౌతిక రూపమని, అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తితో కొలుస్తారు. తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ప్రాచీన కాలం నాటి గృహాల్లో తులసిని పూజించేందుకు ప్రత్యేక స్థానాలు ఉన్నాయి. తులసి ఆకుల రసం ఆయుర్వేదంలా ఇంటి వైద్యం చిట్కాలలో విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడతారు. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు ఔషధంలా, జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. జ్యోతిష్యం ప్రకారం తులసి మొక్కను రోజు పూజించటం వల్ల వ్యక్తి కుండలిలో ఏమైనా గ్రహ దోషాలుంటే తొలగిపోతాయి. తులసి మొక్క ఉండటం వల్ల ఆ ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా తులసి మొక్కను ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో తులసి మొక్క పెట్టడం వల్ల, పూజ చేయటం వల్ల నెగిటివిటీ దూరం అవుతుంది. ఉదయం వేళ స్నానం చేసిన వెంటనే ఒక చెంబులో నీళ్లు తీసుకొని తులసి మొక్కకు అభిషేకం చేయాలి. అనంతరం తులసి మొక్కకు కుంకుమ, పసుపు రాయాలి. ఆ తర్వాత కనీసం 3 సార్లు ప్రదర్శనం చేస్తూ పూలు సమర్పించాలి. ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించితే తులసి మొక్కకు కలావ కట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లుతాయి. తులసిలో విష్ణువు మరియు లక్ష్మీమాత నివసిస్తారు. పురాణాల ప్రకారం తులసి చెట్టు ఆధారణ మొదట విష్ణువుచే ప్రారంభించబడింది. అందుకే దీన్ని పెట్టే దిశ కూడా చాలా ముఖ్యమైంది. గ్రంథాల ప్రకారం తులసి చెట్టుకు అనేక నియమాలు ఉన్నాయి. తులసిని ఇంటి పైకప్పుపై ఎప్పుడూ నాటకూడదు. ఎందుకంటే ఇది వ్యతిరేక దిశలో ఉంటుంది మరియు ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి సూర్యరశ్మి చెట్టుపై పడవలసిన ప్రదేశంలో తులసి చెట్టును ఎల్లప్పుడూ ఉంచండి. ఇది సానుకూల గాలిని ఇంటిలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. చీకటి ప్రదేశంలో తులసమ్మను ఎప్పుడూ నాటకూడదు. గ్రంథాల ప్రకారం తులసి చెట్టును చీకటిలో ఉంచడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది. సూర్యకిరణాలు చెట్టుపై పడే ప్రదేశంలో ఉంచడం వల్ల తులసి చెట్టు ఎప్పుడూ ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది. గ్రంథాల ప్రకారం తులసి చెట్టు సమీపంలో ఒక చిన్న ఆలయం ఉంటే అది చాలా పవిత్రమైంది. అయితే తులసి చెట్టు పక్కనే వినాయకుడి విగ్రహాన్ని ఉంచకూడదు. ఇది లేఖనాల చట్టానికి విరుద్ధం. దక్షిణ దిశలో ఉంచకూడదు. ఉత్తర మరియు తూర్పు మంచివి. ఇది ఇంట్లో ఆనందం మరియు శాంతిని తెలుస్తుంది. ఉత్తర దిశను సంపద దిశ అని అంటారు. కాబట్టి తులసి చెట్టును ఆ దిశలో ఉంచడం వల్ల ఇంటికి మేలు జరుగుతుంది.